హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ సిలబస్ని అయితే రిలీజ్ చేశారు. ఈ సిలబస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. apdse2024.apcfs.in. సో ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోగానే ఇక్కడ మెగా డిఎస్సి 2024 సజెస్టివ్ సిలబస్ అని ఉంది కదా, కింద క్లిక్ ఇయర్ ఫర్ డౌన్లోడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకు 305 పేపర్స్ ఉన్న పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీది ఏ సబ్జెక్టు క్లియర్గా చూసుకొని ఒకసారి సిలబస్ అయితే చెక్ చేసుకోండి. సో సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి 2024 ఫాలో 2023-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ 3 to 10th క్లాస్. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లేటెస్ట్ సిలబస్ అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ది ఫాలో అవ్వమంటున్నారు. సో ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అన్ని సబ్జెక్టుల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ పేపర్లో ఉంది కూడా ఇచ్చారు. ఇంగ్లీష్, తెలుగు 41 పేపర్, ఉర్దూ 44. ఈ విధంగా పేపర్స్ని ఫాలో అవ్వండి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. నెక్స్ట్ పీజీటీ. సో ఈ విధంగా ఎస్జిటి సిలబస్ వచ్చేసి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్కి, ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి 8 మార్క్స్కి, కంటెంట్ అండ్ మెథడాలజీస్ వచ్చేసి 60 మార్క్స్కి. ఈ విధంగా 80 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది క్వశ్చన్ పేపరు. పార్ట్ 1 ఈ విధంగా. పార్ట్ 1లో మన కరెంట్ అఫైర్స్, పార్ట్ 2లో వచ్చేసి 4 మార్క్స్కి, నెక్స్ట్ పార్ట్ 3 ఎడ్యుకేషనల్ సైకాలజీ, పార్ట్ 4 వచ్చేసి లాంగ్వేజ్ 1 అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది. ఈ విధంగా చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.